తమిళనాడు చెందిన ఎంటర్ప్రైజ్ తో పాటు నీ వీరవంక మండలి కానీ అన్ని లిస్టు నీ హుజరాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 గ్రానైట్ క్వారీలు 1985 నుంచి 1980 నుంచి ఆఫ్రికా నీ దగ్గర గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఈ బొందరగడ్డకు చూడకపోతే నీకు ఎన్ని ఉంటున్నాయి అది చెప్పు నాకు. నువ్వు ఏ క్వారీ బుక్ అయి ఎందుకు ఇప్పుడు కూడా నువ్వు మంత్రిగా సుమారు 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా, ఇంకా నీ కాన్స్టిట్యూన్సీలో జిల్లా ఇచ్చిపెట్టండి. నీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఎన్ని బొందరగడ్డలు అయినాయి. నువ్వు ఏ రోజైనా ఒక గ్రానైట్ క్వారీని ఆపే ప్రయత్నం చేశావా? స్టేట్మెంట్ ఇచ్చావా? మరి ఎందుకు కుమ్ముక్కైనా వాళ్ళు కుమ్ముక్కాయ గ్రానైట్ క్వారీ నడుస్తున్నావా? నడిచే విధంగా చేసినావా? నువ్వు జిల్లా మంత్రిగా ఇన్ని గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, సూర్యాపేటలో కానీ 100,000 క్వారీ నడుస్తుంది. గ్రానైట్ క్వారీ ఏ రోజున క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ క్వారీ ఆపమని చెప్పావా? పత్రికాముఖంగా ఈ గ్రానైట్ క్వారీ బొందరగడ్డ అవుతుందని చెప్పి ఎన్నడన్నా ఆపే ప్రయత్నం చేస్తావా? చెప్పే ప్రయత్నం చేస్తావా? ఎందుకు అప్పుడు పెదవులు మూసిపోయినాయి? నీ హుజరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడు కంపెనీలు పనిచేస్తుంటే ఎందుకు నీ పెదవులు మూసిపోయినాయి? సమాధానం చెప్పాలి. హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఇప్పటికీ క్వారీ నడుతున్నాయి. గ్రానైట్ క్వారీలు నడుతున్నాయి. ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు? అది బొందరగడ్డగా మారుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నీకు ఆ తమిళనాడు కంపెనీలకు కుమ్ముక్కేంది? నీకు గ్రానైట్ క్వారీలకు కుమ్మక్కేంది? ట్యాక్స్ ఎగ్గొట్టినావు అన్నావు. 2008 సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ ట్యాక్స్ ఎగ్గొట్టే వ్యవహారం. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే. ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రభుత్వము ఏ రోజున చూస్తూ ఊరుకోదు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటుంది. మరి ఏ రోజున ఈ గ్రానైట్ క్వారీకి సంబంధించిన డబ్బులు వచ్చేది ఏమైనా ఉన్నాయని చెప్పి నన్ను అడిగినావా? ఈ రోజు కూడా ఛాలెంజ్ చేసి పెట్టినట్టుగా ఏ ఒక్క ట్యాక్స్ పెండింగ్ ఉన్నా సవాలు జవాబు ఇవ్వాలి. ఏ ఒక్క గ్రానైట్ క్వారీకి సంబంధించిన నేనే కాదు 350 క్వారీలు గమలకమలకు ఒక్క క్వారీ రాసుకోవాలి. 350 క్వారీలు కరీంనగర్ ఉంటే గమలకమలకు ఒకటే ఒక క్వారీ. ఎవరు చట్టపరంగా 2008 సంవత్సరం మళ్ళీ లెక్క చేయాలి. 2008 సంవత్సరం జరిగిన ఇష్యూ ఎక్కడైనా బకాయిలు ఉంటే ట్యాక్స్ ఎగ్గొడితే 5 రెట్లు మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం. గ్రాంట్ ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా కమిటీ అయింది, అధికారుల కమిటీ అయింది. ఇది ట్యాక్స్ బయటపడితే గిట్ట సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు నీ భూములు అసైన్మెంట్ భూములు కానీ, దేవేరాని భూములు కానీ సర్వే చేసిన అధికారులు తెలిసిన దొంగ భూములు ఉన్నాయి. సరెండర్ చేయి, సరెండర్ చేయి, ప్రభుత్వం సరెండర్ చేసి దోషగా చేసాం. ఈరోజు ప్రభుత్వ అధికారులు తేట తెల్లని చేసిండ్రు. ఇగో అసైన్మెంట్ ల్యాండ్ రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఈయన కొన్నాడు అని ప్రభుత్వ పరంగా అధికారులు తేట తెల్లని చేసిండ్రు. దోషగా తేలింది. అయినా నువ్వే ఒప్పుకున్నావు. ఈ రోజు ఇమీడియట్ గా నీ భూములు అంటే నువ్వు సరెండర్ చేసి ప్రభుత్వానికి నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి. కానీ డబ్బులు మేము ఒకవేళ పన్నులు ఎగ్గొడితే దానికి ఎక్కువ కూడా కట్టాలని సిద్ధంగా ఉన్నావు. నీ భూములకు డబ్బులు ఇవ్వలేవు. నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ అని హ్యాండిల్ చేయి. ఇది నీ ఆత్మగౌరవం. బిడ్డ అని అంటున్నావు. ఎస్ నేను బీసీ బిడ్డనే. ఏం బెరుగుతున్నావు? ఇటర్ యాంగల్ బెరిగితే భయపడ్డాడు ఎవరు లేడు. ఈ రోజు నీకు ఎందుకు గౌరవించినామంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవం ఇచ్చినాం. గిడ్డా బెరిగితే అంతకు ఎక్కువ మాట్లాడతా. నేను బీసీ బిడ్డనే. నీకన్నా ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది. 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం. కొత్తగా రాజకీయాలుగా చేయలే, చట్టబద్ధంగా చేసుకుంటున్నాం.
నీలక్క అసైన్మెంట్ ల్యాండ్ కొని మేము గోడలు కట్టి వైన్ షాప్లకు వైన్స్ వేయలే, దేవాలయ భూములు కొనలే, నాకు ఏం లేకుండా వర్క్ బోర్డు అంటడం ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి వర్క్ బోర్డు లాగా తెలుసుకొని చెప్పిన ఇస్తామంటడంగా ఏ ప్రభుత్వం వర్క్ బోర్డు కాదని చెప్పింది. కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా, ఇంకా పట్టుకొని కోర్టుకెళ్ళి పోయినావు, సరే వేసాయి. ఇది ఒక నెంబర్ 2, ఏ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారికి సీట్లు వస్తే ఈయన ముందు ఉంటాడు. పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు, ఇతనే ఎవిడెన్స్ సాక్షి. 2004లో ఎంఎస్ఆర్ మంత్రి, ఎండోర్మెంట్ మినిస్టర్. సునీల్ రావు అక్కడ ఎండోర్మెంట్ మినిస్టర్ ఉంటుండే. ఇదే ఈటల రాజేందర్ సునీల్ రావు కలిసి ఎండోర్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి, నా దేవరాజేందర్ భూమిని క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభ్యులు అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ కల్పిస్తుంది. ఇది అది చట్టబద్ధత ఉన్నదని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశారు, చట్ట విరుద్ధంగా ఉన్నదని. అంటే 2004 నుంచే తాపత్రయపడుతున్న దేవరాజేందర్ భూములను ఈ యొక్క ఎండోర్మెంట్ భూమి క్రమబద్ధీకరణ చేసుకుంటుంది. 2018 మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు, గంగుల గెలవద్దా అని నిలువెత్తు విషయంగా ఉన్న వ్యక్తి ఇతర ఆయన. నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు, నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఒక బీసీ బిడ్డ గెలిస్తే సంతోషపడతాడా? బీసీ బిడ్డ గెలిస్తే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ప్రారంభం మాట్లాడుతున్నప్పుడు 2014లో రథం తయారు చేసిన గెలిచినాం, 2018లో రథం తయారు చేసిన రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయింది. ఇదే 2018లో మళ్ళా సునీల్ కలిసిండు. 50 సీట్లకు మించేస్తే కేసీఆర్ ఆగడు, రావద్దు అని చెప్పింది. అంటే టీఆర్ఎస్ పార్టీ పతనం కావాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి, రైతు బంధు ఆగిపోవాలి, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావద్దని చెప్పి నిలువెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. సజీవ సాక్ష్యాలు దాస్తే తాగేది కావు. గిడ్డా గిడ్డా అంటే వ్యక్తిగత అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగత అంటే నువ్వు పట్టుకోలేవు. భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా నేను రాజకీయంగా మాట్లాడుతున్నా, నా పార్టీ నేను కాపాడుకుంటే డెఫినెట్ గా. నువ్వు పార్టీ ఇన్స్పెక్టర్ మాత్రం నా పార్టీ కొట్టుపోయిందా? పార్టీ కాపాడుకుంటాం మేము. పార్టీ కాడ ఉంది, పార్టీ కాడ సమాధానం చేసే బాధ్యత నాది. దాన్ని వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడింది తోటి. కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేదు, భయంకరంగా ఉంటుంది. నేను సివిల్ సప్లై స్కామ్ ఉంది అని చెప్పిన. నేను ఏస్ ఉన్నాయి, పెండింగ్ 3 ఉన్నాయి. నేను ప్రభు ముఖ్యమంత్రి తీసుకెళ్ళలేదు, నా సబ్జెక్ట్ కాదు అని చెప్పి సబ్జెక్ట్ తీసుకున్నాను. ఏస్ నువ్వు తింటాను వ్యక్తి, గ్రానైట్ క్వారీ ఎన్ని ట్యాక్స్ ఎన్ని కట్టానో తింటానో వ్యక్తి. మేమే ఒక ఛాలెంజ్ చెప్తున్నాం, ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టాలో సిబిఐకి రాయండి, సిబిఐ. కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టాలో సిబిఐకి రాయండి. ఎంత కట్టాలో దానికి వ్యర్థం సిద్ధంగా ఉన్న ఎవరు ఉంటే కానీ ₹1 లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తెలిసింది. విజిలెన్స్ కమిటీ తెలిసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాదు, అమ్మాయి కేంద్రం ఉండే విజిలెన్స్ కమిటీ తెలిసింది ఏం లేదని చెప్పింది క్లియర్గా. ఉంటే ఇంకా కార్యం నడుస్తా ఈరోజు మరి నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసి సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని వేయించు. నీ గ్రానైట్ భూముల సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సివిల్ సైడ్ చేసుకో. నువ్వు మేము వేరేంత భయపడతాం అనుకుంటున్నావు, ఏం చదవన్నా గిడ్డా గిడ్డా అని మాట్లాడుతున్నావు. నీ అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ. మా కమిట్మెంట్ మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హైదరాబాద్. నువ్వు గుంజే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే నువ్వు నా వైపు ఉంటావు. నీ ఏది నీ పార్టీ ఏది?
శూన్యంలో ఉన్నావు. టీఆర్ఎస్ కార్డు శూన్యం వెళ్ళిపోతుంది. పార్టీ ఎక్కడ ఉంటుంది? 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, అధికారం ఉండే పార్టీ వైపు వస్తా ఉంటే కూడా నా ఆత్మకూర మీకు రాని పెట్టుకుంటుంది. ఎటువంటి దయచేసి హుజరాబాద్ ప్రజలారా, తన మొత్తం మీరు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా 2023లో పార్టీ అధికారం రాదు అన్నాడు. నువ్వు గెలవవు అని ఇంకైతే నన్ను అన్నాడు. నాకు గెలుపు ముఖ్యం, ప్రజలు చేస్తాను, నువ్వు చెప్తే కాదు. అంటే 2018లో ప్రభుత్వం వాదన కోరుకున్న వ్యక్తులు 2023లో ఈ ప్రభుత్వం ఉండాలి అని అంటున్నావు. అంటే నీలో ఎంత ఖర్చు పెట్టుకున్నావు టీఆర్ఎస్ పార్టీ మీద, విషయం పెట్టుకున్నావు మీరు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు టీఆర్ఎస్ విషయం మీద కోరుతున్నావు అంటే ప్రజల మద్దతు ఉంది 80%. కరెంటు, నీళ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇవన్నీ ఇస్తుంటే 80% 90% ప్రజలు దేశం వైపు ఉంటే ఈయన మాత్రం తీర్చుకునే పరిస్థితి లేదు. అందుకే ఇంద్రంగా ప్రభుత్వం రావద్దని కోరుకుంటుండు. సంక్షేమ పథకాలు గతం కావాలి. 23లో పాట రాకపోతే నీళ్లు రావద్దు, కరెంటు రావద్దు. ఇది సంతోషం వ్యక్తం